మనకి పొరుగునే ఉన్న మన దేశానికి సరిహద్దులో ఉన్న మయన్మార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంగ్ సాన్ సూకీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాన్ని 2021లో మిలిటరీ జుంతా ఓవర్త్రో చేసింది. అప్పట్లో కూడా అదంతా కూడా పార్షియల్ డెమోక్రసీ ఉండేది. అంటే ఆంగ్ సాన్ సూకీతో పాటు మిలిటరీ జుంతా పరిపాలన కూడా ఉండేది. అయితే పూర్తి స్థాయిలో ఆంగ్ సాన్ సూకీని అరెస్ట్ చేసేసి అసలు ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో బతుకుందో లేదో కూడా తెలియదు అనమాట. ఆవిడని డిటెన్షన్లో పెట్టి ఇప్పుడు ఎన్నికలు జరుపుతున్నారు. ఆంగ్ సాన్ సూకీ పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీని కూడా బ్యాన్ చేసేశారు. ఇప్పుడు ఆ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఆ పార్టీతో పాటు చాలా పార్టీస్ని అక్కడ బ్యాన్ చేశారనమాట. ఏదైతే మిలిటరీ జుంతా ఇప్పుడు మయన్మార్లో ఉన్న మిలిటరీ ప్రభుత్వం ఉందో వాళ్ళ ప్రాక్సీ పార్టీ యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీయే ప్రధాన పార్టీగా అక్కడ ఎన్నికల్లో పాల్గొంటుంది. అక్కడ మనం గమనిస్తే కనుక మిగతా పార్టీస్ అన్ని బ్యాన్ చేసేశారు. అసలు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేరా కాదని దాని మీద కూడా చర్చ బాగా జరుగుతుందన్నమాట. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మయన్మార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా హ్యూమానిటేరియన్ క్రైసిస్ 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ మిలిటరీ జుంతా పరిపాలనలోనే మయన్మార్ ఉందన్నమాట. ఈ పరిస్థితులు మనం చూస్తే కనుక ఆంగ్ సాన్ సూకీ ఎవరైతే నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ ఉన్నారో ఆవిడ పార్టీ అసలు అక్కడ కంటెస్టే చేయట్లేదనమాట. అక్కడ ఆ పార్టీని బ్యాన్ కూడా చేశారనమాట. అయితే మయన్మార్ మిలిటరీ జుంతా చీఫ్ మాత్రం ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా జరుగుతున్నాయని చెప్పి చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పారనమాట.